అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. నూతన పరిచయాలు, నూతన వ్యక్తులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. తగిన విధంగా అవార్డ్స్ లాంటివి లభ్యమవడం అనేది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. అలాగే వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఆలోచనల్లో మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయగలుగుతారు. మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో సంతాన వర్గం యొక్క అభివృద్ధి, లేకపోతే పెట్టుబడులు, స్థిరాస్తులు మొదలైన వాటి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో మీ యొక్క కుటుంబ నేపథ్యంలో మీ యొక్క బంధువర్గంతో కూడా మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు, లేకపోతే అభిప్రాయ భేదాలతో పాటు మాటల్లో కూడా వారికి వేరే విధంగా మీ అధిక ఆత్మవిశ్వాసం కానీ మీ వ్యక్తిగత పనులు కానీ ఇతరులతో మీరు ఉండే విధానంలో కొన్ని అపోహలకి, కొన్ని ఇబ్బందులకి అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని వారి అభిప్రాయ భేదాల్లో కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునే విషయంలో కావచ్చు, కొంత వ్యక్తిగతంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ఇతరులకి అభిప్రాయ భేదాలు కలుగుతున్న ఇతరులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలలో మీ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి మీకు పూర్వపు అంటే ఓల్డ్ డెప్ట్స్ ఏమైనా, రుణాలు ఏమైనా ఉన్నా వాటిని తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు. న్యాయ సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా కృషి చేయడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో నూతన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త అవకాశాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో మంచి వ్యక్తుల సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు, దూర ప్రాంతాల్లో నూతన అవకాశాలు లాంటివి, దూర ప్రయాణాలకు అవకాశాలు లాంటివి వృత్తిపరమైన అభివృద్ధిలో మీకు అనుకూలతలు చూపిస్తున్నాయి. కన్యా రాశి. అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఉద్వేగాలకి అధికంగా లోనవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో అధికంగా శ్రద్ధ తీసుకోవడం, అధికంగా కృషి చేయడం, కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం విషయంలో కొంత ఇబ్బంది పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ మంచిగా ప్రాక్టీస్ చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. అంతేకాకుండా చదివింది 1-4 సార్లు రాసుకోవడం కానీ, రాసింది తర్వాత 1-4 సార్లు మననం చేసుకోవడం మొదలైన వాటి మీద శ్రద్ధ వహించాలి. అవసరమైతే హైగ్రీవన్మ అనే శ్లోకాన్ని పఠించాలి. విద్యాపరంగా డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ మొదలైనవి కూడా చాలా వరకు అవసరం. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులతో కానీ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.